జనభేరి న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ సమేత దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాణిపాక విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో మహానదాన కార్యక్రమం. శ్రీ శివకేశవ ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సందడి. మహాశివరాత్రిని పురస్కరించుకుని పరమశివునికి ప్రత్యేక పూజాభిషేకాలు. విజయవాడ సత్యనారాయణపురంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ శివకేశవ ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచే శివయ్య దర్శనానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్స్ సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ శివకేశవ ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని పరమశివునికి ప్రత్యేక పూజాభిషేకాలు నిర్వహించారు. పావన కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తుల అనంతరం పరమశివుని దర్శించుకునేందుకు విశేష సంఖ్యలో బార్లు తీరారు. శివయ్య దర్శనానికి వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా శివకేశవ ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి పురస్కరించుకుని పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వార్ల ఊరేగింపు మహోత్సవాన్ని పురవీధులలో నిర్వహించనున్నామని భక్తులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని శివయ్య దివ్య ఆశీస్సులు పొందాలని వారు కోరారు. ఈ రోజున మన ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా విశేషమైనటువంటి అభిషేకాలు జరుగుతున్నాయి. సాయంత్రం 4:30 గంటలకి మన ఆలయంలో 1,00,000 బిల్వార్చన చేయబడుతుంది. దాని తర్వాత రాత్రి 10 గంటలకు మన ఆలయంలో శివపార్వతుల యొక్క కళ్యాణం జరుగుతుంది. 11 గంటల నుంచి అన్నాభిషేకం జరిగి 12 గంటలకి లింగోద్భవం జరుగుతుంది. దానితో ఈరోజు యొక్క కార్యక్రమం ముగుస్తుంది. మరి విశేషమైనటువంటి ఈ పర్వదినం రోజున అనేక మంది భక్తులు ఈ ఆలయానికి విచ్చేస్తున్నారు. ఈ ఆలయానికి యొక్క గొప్పతనం ఏంటంటే ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించినటువంటి మహానుభావులు డాక్టర్ కేఎల్ రావు గారిచే ఆంజనేయ స్వామి యొక్క ప్రతిష్ఠ జరిగింది. ఈ యొక్క ఆలయం దినదినాభివృద్ధి చెంది ఈ రోజున ఎంతో వైభవపేతంగా సకల దేవతామూర్తుల్ని స్థాపించుకోవడం జరిగింది. మరి కళ్యాణ మండపం కూడా నిర్మించుకున్నాం. గోశాలలో 24 ఆవులను పోషించబడుతున్నాయి. ప్రతి గురువారం కూడా మన ఆలయంలో అన్నదానం జరుగుతుంది. మరి భక్తుల యొక్క కోరికల మేరకి శనివారం రోజున 7 శనివారాలు ప్రదక్షిణ చేసుకోవడానికి వెంకటేశ్వర స్వామి వారి వద్ద కార్యక్రమాలు ఉన్నాయి. 7 వారాలు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి కనుక ప్రదక్షిణలు చేసినట్టయితే భక్తుల యొక్క కోరికలు తీరటం జరుగుతుంది అనేటువంటిది ప్రతీతి. అనేక మంది ఈ 7 వారాల ప్రదక్షిణలు చేస్తున్నారు. మిగిలిన మీరు కూడా భక్తులు మీ యొక్క కోరికలు తీర్చుకోవడానికి 7 వారాల ప్రదక్షిణలు మన ఆలయంలో చేసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాం. మరి యొక్క ఈ విశిష్టమైనటువంటి కార్యక్రమాలకి భక్తులు సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ముందుకు నడుపుతున్నందుకు వారందరికీ కూడా భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గోశాలను నిర్మించాం. గోవుల పోషణార్థం భక్తులకి మనవి చేస్తున్నాం. గోవుల పోషణార్థం మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కూడా కోరుతున్నాం. స్వామి చరణ్, ప్రెసిడెంట్, ఈ యొక్క శివకేశవ ఆలయం. భక్తులకు మనవి, భక్త మహాశైలారా, పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శ్రీ శివకేశవ ఆలయం సత్యనారాయణపురం రైల్వే కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారికి ఈరోజు ఉదయం 3:30 గంటల నుండి ప్రత్యేక రుద్రాభిషేకాలు కార్యక్రమాలు పంచామృతాలతో భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారి విశేషంగా పంచామృతాలతో రుద్రాభిషేకాలు జరుపుతున్నాము. అలాగే ఈరోజు 1,00,000 బిల్వార్చన కార్యక్రమం పరమేశ్వరుడికి మహాప్రీతికరమైనటువంటి బిల్వదళాలతో ఆ స్వామివారికి 1,00,000 అర్చన చేస్తున్నాము. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఇంకా రుద్రహోమ కార్యక్రమాలు జరుపుతున్నాము.
రుద్రశాంతి హోమాలు జరుపుతున్నాము. అదే మాదిరిగా స్వామివారికి శివపార్వతుల కళ్యాణం కార్యక్రమాలు తలపెట్టాము. తదుపరి లింగోద్భవ కాల సమయంలో స్వామివారికి 500 కేజీల అన్నంతో స్వామివారికి రాత్రి 10:30 గంటలకి ప్రత్యేక అన్నాభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వామి యొక్క అనుగ్రహం వల్ల భక్తులందరికీ కూడా సుఖశాంతులు కలిగి సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో భక్తులెల్లరూ కలిగి ఉండాలని ప్రార్థిస్తూ శివకేశవాలయంలో వేంచేస్తున్న పార్వతీ పరమేశ్వరి యొక్క పవిత్రమైనటువంటి అనుగ్రహం మన భక్తులందు కలిగి వారు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని భక్తులెల్లరూ కూడా దర్శించుకొని ఆ స్వామి యొక్క తీర్థప్రసాదం తీసుకొని స్వామి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. శృంగారం వరదరాజస్వామి శివకేశవాలయం ప్రధాన అర్చకులు. ట్రూత్ వివేక అమృతం స్పిరిచువల్ ఆర్గనైజేషన్ మన విజయవాడలోని ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ 2 కమ్యూనిటీ హాల్లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సనాతన సాంప్రదాయం అందించిన నిగూఢమైన ఆత్మ చైతన్యం, ఆ శివ చైతన్యం గురించి తెలియజెప్పడానికి మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శివ చైతన్య సుజ్ఞాన సంబరాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. పరమ గురువు శ్రీ వివేకానంద శిష్యులు శ్రీ అండ్ శ్రీమతి ఉప్పలపాటి హనుమయ్య దంపతులు, ఆధ్యాత్మిక గురువు ఆత్మజ్ఞాన ప్రబోధకులు శ్రీ వివేకానందని వేద మంత్రాల నడుమ స్వాగతం పలికి పూలమాలలతో సత్కరించారు. పరమ గురువు శ్రీ వివేకానంద ఈ సందర్భంగా శిష్యులకు సనాతన సంప్రదాయ మూల గ్రంథాలలోని అత్యంత నిగూఢమైన శివ చైతన్యం గురించి అనుగ్రహ భాషణం చేశారు. శ్రీ మహావిష్ణువు ఉపదేశించిన గరుడ పురాణం మరియు గీతాచార్యులు ఉపదేశించిన భగవద్గీత ప్రవచనాలు ప్రబోధనగా ఉంచారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ శివ సుజ్ఞాన సంకీర్తనల జరిని అనుష్ఠానం చేసుకోవడం కోసం మేమందరం ఇక్కడ కలవటం జరిగింది. ముఖ్యంగా శివరాత్రి అనగానే నా మదిలో స్ఫురించే భావుకత, మన పూర్వీకులు, మన ఋషి సాంప్రదాయం కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన హృదయాంతరంగంలో కొలువై ఉన్న ఆత్మ చైతన్యంగా పిలువబడుతున్న మహాశివుడిగా పిలువబడుతున్న ఆత్మ చైతన్యాన్ని ఒక రోజున అంకితం చేసి ఆ రోజంతా నిద్రకి లోనవ్వకుండా జాగృత అవస్థలో ఉండేటట్లుగా మనందరినీ సమాయత్తం చేశారు. జాగృత ఎప్పుడు నిద్రపోకపోవటం అంటే భౌతికంగా నిద్రపోకపోవటం కాదు, మానవత్వంలో ఆ ఒక్కరోజైనా నిద్రపోకుండా ఆ ఒక్కరోజైనా శివ స్పృహలో కొనసాగుతూ ఉండటమే శివరాత్రి యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఆ శివుని యొక్క సుజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకుని ఆ శివస్థితిలో కొనసాగుతున్నాం ఇవాళ మేమందరం. అలాగే ముఖ్యంగా ఇవాళ గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు శ్రీ మహాశివుని యొక్క గొప్పతనం గురించి విశేషంగా ఉపదేశించారు. మరొకసారి చెప్తున్నా, గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు మహాశివుని యొక్క దివ్యత్వాన్ని గురించి అద్భుతంగా ఉపదేశించారు. శ్రీ మహావిష్ణువు శివ చైతన్యం గురించి చెప్పిన ఉపదేశ అమృతాలని వాటి రోజున మేమందరం అనుష్ఠానం చేసుకుని అనుష్ఠానశీలుగా పరిణమిస్తున్నాం. మహాశివుడు గురించి శ్రీ మహావిష్ణువే చెప్పిన ఇంకా దురదృష్టవశాత్తు మనం విష్ణుమూర్తి ఎక్కువ శివుడు ఎక్కువ అని అనుకోవటం ఎంతో దురదృష్టకరం, ఒకసారి ఆలోచించండి. అలాగే ఈ సందర్భంగా మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను, గరుడ పురాణం శ్రీ మహావిష్ణువు ఉపదేశించిన ఒక అద్భుతమైన అది విష్ణు గీత. అలాంటి విష్ణు గీతని, అలాంటి ఉద్గ్రంథాన్ని, అలాంటి జయగ్రంథాన్ని మనం ఇళ్లల్లోకి రానియకుండా, ఇళ్లల్లో ఉండకూడదని బహిష్కరించుకోవటం చాలా దురదృష్టకరం. ఈ సందర్భంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన్న శ్రీ మహావిష్ణువు మహాశివ చైతన్యం గురించి ఉపదేశించిన ఆ గరుడ పురాణాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు, మస్తిష్కంలో పెట్టుకోండి, అనుష్ఠానం చేసుకోండి. శివోహం. ఓం నమః శివాయ. ఓం నమః.
ముత్యాలంపాడులోని శివాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివయ్య దర్శనానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి వేకువజాము నుంచే భక్తులు తరలి రావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రత్యేక పూజాభిషేకాలు నిర్వహించారు. ఓం నమః శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. పరమహంస పరివ్రాజకులు జగద్గురువులు సాక్షాత్తు శంకరాచార్య స్వరూపులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో శివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 3 గంటల నుండి విశేష సంఖ్యలో భక్తులు వచ్చి అభిషేకాలు నిర్వహించుకుంటున్నారు. ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా రుద్రహోమం, అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అధిదేవత ప్రత్యధిదేవత సహిత నవగ్రహ దేవతలు మరియు మృత్యుంజయుడికి విశేషంగా అభిషేకాలు, అర్చన, తెల్లవారుజామున జగత్ మాతాపితరులైనటువంటి పార్వతీ రామలింగేశ్వర స్వామి వారికి లోక కళ్యాణార్థం శాంతి కళ్యాణం నిర్వహించబడతాయి. రేపు విశేషమైన అన్నదానం నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ ఈ విశేషమైన కార్యక్రమాల్లో పాల్గొని వారి యొక్క దోషాలని నివృత్తి చేసుకుని ఆనందంగా జీవించాలని మనవి చేస్తున్నాం. ఓం నమః శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాణిపాక విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో మహానదానం కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. కాణిపాక విఘ్నేశ్వర సేవా సమితి నగరంలో ప్రతి పర్వదినానికి పేదలకు అన్నదానం చేస్తూ ఎంతో మంది ఆకలి తీరుస్తుందని, రానున్న కాలంలో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమాలను నిర్వహిస్తున్న కాణిపాక విఘ్నేశ్వర సేవా సమితిపై రాష్ట్ర ప్రజలందరికీ దుర్గామల్లేశ్వర స్వామి వాళ్ల కరుణాకటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు. నగరంలోని రథన్ సెంటర్లో ప్రతి సంవత్సరం లాగానే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాణిపాక విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాణిపాక విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో మహానదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కాణిపాక విఘ్నేశ్వర సేవా సమితి నగరంలో ప్రతి పర్వదినానికి పేదలకు అన్నదానం చేస్తూ ఎంతో మంది కడుపు నింపుతోందన్నారు. గణపతి నవరాత్రులు, శివరాత్రి, దసరా మహోత్సవాలకు కాణిపాక విఘ్నేశ్వర సేవా సమితి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాణిపాక విఘ్నేశ్వర సేవా సమితిపై రాష్ట్ర ప్రజలందరికీ దుర్గామల్లేశ్వర స్వామి కరుణాకటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు. వ్యవస్థాపకుడిగా ఉంచి నన్ను ఈ కార్యక్రమాన్ని చేయడానికి అందరూ సహకారంతో నేను ఈ కార్యక్రమం చేస్తున్నాము. మేము 2 పుస్తకాలకు భోజనాలు పెట్టాం ఇదే బ్యానర్ మీద. మళ్ళీ 28లో మళ్ళీ పెట్టాలని అమ్మవారి దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దయతో మళ్ళీ పెట్టాలని అనుగ్రహం ఇవ్వాలని అమ్మను కోరుకుంటున్నాము. ఇప్పటికీ లారీ గారు, మా బావగారు అయిన ఆయన గారు 3 శతాబ్దాల నుంచి పెడుతున్నామన్నారు. అది జరుగుతూ ఉంది కంటిన్యూషన్గా. భగవంతుడు అనుగ్రహిస్తే ఇంకా ఇంకా చేయాలని, మాకు ఇచ్చిన దాతలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రతి భక్తుడికి మేము ప్రసాదం పంచాలని కోరుకుంటున్నాం. నా పేరు అత్తులు జగన్మోహన్ రావు. అందరికీ నమస్కారం. ఫస్ట్ అందరికీ హ్యాపీ శివరాత్రి. మా నాన్నగారు శ్రీ కాణిపాక విఘ్నేశ్వర సేవా సమితి స్థాపించి దగ్గర 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాల నుంచి మా నాన్నగారు ప్రతి సంవత్సరం వినాయక చవితి చేస్తారు, అలాగే శివరాత్రి చేస్తారు, అలాగే పుష్కరాలు కూడా మేము 2 పుష్కరాలు చేసాము. ఇదేమో శివరాత్రి చేస్తున్నాము. అలాగే పులిహార, కేసరి, శనగలు, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్స్, చిన్నపిల్లలకి బిస్కెట్లు, పుస్తకాలు అన్నీ పంచిపెడతారు ప్రతి సంవత్సరం. అలాగే ఇంకా పంచిపెడుతూ ఉండాలని మేము ఆశిస్తున్నాం. కళ్యాణి. మహాశివరాత్రి హిందువుల అత్యంత పవిత్రమైన పర్వదినమని తెలిపారు. దేశం మొత్తం పర్వదిని నామస్మరణతో మారుమోగుతోందని ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో భక్తులు భారీగా తరలివస్తున్నారని, ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు. నగరంలోని చల్లపల్లి బంగ్లా వద్దనున్న కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ సమేత దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరమశివుడికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ఆలయ వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు. అనంతరం ఆలయ పండితులకు పట్టు వస్త్రాలు సమర్పించి గౌరవించడం జరిగింది. అనంతరం బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ
మహాశివరాత్రి హిందువుల అత్యంత పవిత్రమైన పర్వదినమని తెలిపారు. దేశం మొత్తం పరమశివుని నామస్మరణతో మార్పుమోగుతోంది. సాక్షాత్తు కైలాసంలో ఉన్న బోళాశంకరుడిని స్మరించుకుంటూ భక్తులు ఉపవాస దీక్షలు, జాగరణలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, ఆలయ ఈవో సీతారామయ్య, ఆలయ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. దేశం మొత్తం కూడా ఆ పరమశివుని నామస్మరణతో మారుమోగుతూ ఉంది. ఇవాళ శివరాత్రి. ఈ శివరాత్రి అనేది హిందువులకి అతిపెద్ద పండుగ. సాక్షాత్తు కైలాసంలో ఉన్నటువంటి ఆ శివయ్య తండ్రి ఆశీస్సుల కోసం అందరూ కూడా భక్తి శ్రద్ధలతో జాగారాలు చేసి మరి పూజలు చేసి ఆయన కృపకి అందరూ కూడా ఆయన ఆశీస్సుల కోసం పూజలు చేస్తున్న ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా శివభక్తులకి శివాలయాల్లో చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు, అన్ని చర్యలు చేపట్టాం. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా మా అధికారులందరినీ అలర్ట్ చేశాం. అధికారులందరూ చక్కటి హిందూ భక్తుల మనోభావాలకి తగినట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా శివాలయాల్లో చేయటం వల్ల ఇవాళ అత్యంత ఆనందోత్సవాలతో ఆ శివయ్య పూజలు చేస్తూ ఉన్నారు. అన్ని శివాలయాలు జరుగుతూ ఉంది. ఇవాళ 23వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సోదరుడు బాలా కానీ ఇక్కడ ఈ శివాలయం చాలా ప్రసిద్ధి చెందినటువంటి పాత శివాలయం. దీనికి అందరం కూడా మా పార్టీ మా నాయకులు, ఈ శివాలయం డైరెక్టర్లు, కమిటీ అందరూ కూడా వచ్చి భక్తులకి సేవ చేస్తూ ఉదయం నుంచి ఈరోజు తెల్లవారుజామున వరకు, రేపు పొద్దున వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుద్ది. రాత్రికి జాగరణ, రాత్రికి అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉన్నాయి. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్న ఈ తరుణంలో అటు పోలీస్ శాఖ కానీ, ఇటు ఎండోమెంట్ కానీ అందరం కూడా అలర్ట్గా ఉన్నాం. అట్లాగే మా కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా సేవ చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రజలందరికీ, మా ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక శివరాత్రి శుభాకాంక్షలు, మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివయ్య తండ్రి ఆశీస్సులతో మనందరం బాగుండాలి, అందరికీ ఆయురారోగ్యాలు బాగుండాలి, అందరూ కూడా అన్ని రకాలుగా ముందుకెళ్ళాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ఆయన ఆశీస్సులతో ముందుకెళ్ళాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. హరహర మహాదేవ శంభో శంకర అనే శబ్దంతో, అనే స్వరంతో యావత్ భారతదేశం మొత్తం కూడా ఈరోజు శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన శివయ్య తండ్రికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఈరోజు మరి గవర్నర్పేట 23వ డివిజను మరి కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానంలో మరి ఈరోజు మా స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి దంపతులు, మరి వాళ్ళ పిల్లలు, మనవరాలు అందరూ కూడా ఈరోజు స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రులయ్యి స్వామివారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని పూజా కార్యక్రమాల్లో అభిషేకాలు చేసి ఇప్పుడే వెళ్ళడం జరిగింది. భక్తులందరూ కూడా బోండా ఉమామహేశ్వరరావు గారు మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా భక్తులందరికీ తెలియజేయడం జరిగింది. మరి ఈ పర్వదినాన 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ దేవస్థానం మరి వేలాది మంది భక్తులతో ఉదయం 4 గంటల నుంచి కూడా కిటకిటలాడుతుంది. మరి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ధర్మకర్తల కమిటీ చాలా చక్కగా ఈవో గారి ఆధ్వర్యంలో, సీతారామయ్య గారు ఈవో గారి ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి పొద్దున 3 నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూస్తూ క్యూ లైన్లో భక్తులు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా, భక్తులకి ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా మరి ధర్మకర్తల మండలి చాలా చక్కగా ఏ సంవత్సరం లేని విధంగా ఈ సంవత్సరం బాగా పనిచేయడం జరిగింది. సేవా కార్యక్రమంలో పాల్గొని భక్తులకు సేవ చేస్తూ భక్తులకి మరి క్యూ లైన్లో భక్తుల్ని పంపిస్తూ మరి దేవస్థానం మరి ప్రధాన ద్వారం దగ్గర నిలబడి మరి క్యూ లైన్లు అన్నింటినీ కూడా సక్రమంగా పంపుతూ మరి అలాగే దేవస్థానంలో పోలీసు వారు కూడా దేవస్థానంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి గవర్నర్పేట పోలీసు వారు కూడా చక్కగా ఇక్కడ అంతా కూడా ఏర్పాట్లు పరిశీలించి
ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా జరగకుండా పోలీస్ శాఖ కానీ అలాగే మీడియా సోదరులు కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మరి భక్తులు ఇక్కడికి ఇచ్చేసిన భక్తులు వీళ్ళందరినీ కూడా మరి అందరి దగ్గర కూడా షూట్ చేస్తూ మరి ఈ దేవాలయానికి ఉన్నటువంటి ప్రత్యేకతని చాటే విధంగా మీడియా మిత్రులు కూడా ఇక్కడ సహకరిస్తున్నారు. మరి ఇక్కడికి వచ్చి కోరుకుంటే ఏ కోరికైనా నెరవేరుతుందని చెప్పి మరి భక్తులకు అపారమైనటువంటి నమ్మకం ఉంది కాబట్టి మరి ఒక గవర్నర్పేట, సూర్యాపేట, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గమే కాకుండా విజయవాడలోని నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి విచ్చేసి స్వామివారి మరి ఆశీస్సులు తీసుకొని మరి హరహర మహాదేవ శంభో శంకర అంటూ మరి ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన అందరూ కూడా మరి ఒళ్ళు పులకరించేలాగా ఇక్కడ ఆ నినాదాలతో ఈ విజయవాడ నగరం కానీ రాష్ట్రం కానీ భారతదేశం కానీ మారుమోగుతుంది. మరి అలాగే శ్రీశైలంలో కూడా మరి లక్షలాది కోట్లాది మంది భక్తులు ఇసుకేస్తే రాలని భక్తులు శ్రీశైలం కూడా మరి ఈరోజు దేవస్థానం మనం టీవీల్లో చూస్తున్నాము. చాలామంది భక్తులు అక్కడ దర్శించుకోవడానికి కూడా వెళ్ళారు. కాబట్టి ఈ గవర్నర్పేట ఈ శివాలయంకి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు పురాతనమైనటువంటి శివాలయం స్వయంభూ కాబట్టి భక్తులకు అపారమైనటువంటి నమ్మకం ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ కూడా భక్తులకు నెరవేరుతాయి. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున భక్తులందరూ ఇక్కడ విశ్వాసంతో స్వామివారి కటాక్షానికి పాత్రలో వెళ్తున్నారు. మరి నేను కూడా డివిజన్ కార్పొరేటర్గా ఇక్కడ స్వామివారి ఆశీస్సులతో 2 సార్లు గెలవడం జరిగింది. మరి ఆ స్వామివారి ఆశీస్సులతో ఇంకొకసారి హ్యాట్రిక్ కొట్టి కూడా స్వామివారి యొక్క సేవకు స్వామివారికి ఇంకొక 5 సంవత్సరాల పాటు కూడా నేను ఇక్కడ సేవ చేసుకునే విధంగా కూడా ముందుకు వెళ్ళాలని ఆ స్వామివారి యొక్క కటాక్షం కోసం మేము కూడా స్వామివారి కృప కోసం ఈరోజు ఇక్కడ దర్శించి స్వామివారి యొక్క మరి సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో కూడా పాల్గొని ధర్మకర్తలందరి సహకారంతో మరి ఈఓ గారి సహకారంతో ముందుకెళ్తున్నాము. కాబట్టి మరొక్కసారి విజయవాడ నగర ప్రజలందరూ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా 2026 భక్తులందరూ కూడా ఆనందంగా ఉండాలి, కుటుంబాల్లో ఆనందం వెల్లివిరవాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, ఆర్థికంగా అందరూ అభివృద్ధి చెందాలి, వ్యాపారాలు బాగుండాలి, వ్యవసాయం బాగుండాలి, అందరూ పిల్లలు బాగా చదువుకొని మంచి ర్యాంకులతో వచ్చే నెలలో 10th క్లాస్కి 10కి 10 స్కోరు 100కి 100 సాధించే విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా తీరం శివనామ స్మరణతో మార్మోగింది. వేకువజాము నుంచే విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పావన కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. పితృదేవతలకు భక్తి శ్రద్ధలతో పిండ ప్రదానాలు నిర్వహించారు. కృష్ణా తీరం శివరాత్రి శోభతో కలకళ్లాడింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు విశేష సంఖ్యలో కృష్ణా తీరానున్న దుర్గాఘాట్కు తరలివచ్చారు. పావన కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. దుర్గాఘాట్లో భక్తుల సౌకర్యార్థం జల స్నానాలు కూడా ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు దుర్గాఘాట్లో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం పితృదేవతలను సంతృప్తి పరిచేందుకు పిండ ప్రదానాలు చేశారు. పురోహితులకు స్వయం పాకాలు అందజేశారు. జంగమ దేవుల ఆశీస్సులు అందుకొని వారికి విరివిగా దానాలు చేశారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన దుర్గామల్లేశ్వరుల సేవకు భక్తులు తరలి వెళ్లారు. పురోహితుల మంత్రోచ్చారణలు, జంగమ దేవుల శంకునాదాలు, మూలాశంకరుడి నామస్మరణతో కృష్ణా తీరు మార్మోగింది. పరిశుభ్రతకు ప్రార్థన చేస్తూ ఎప్పటికప్పుడు ఘాట్ను శానిటేషన్ చేసిన సిబ్బంది శుభ్రపరిచారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా దుర్గాఘాట్లో గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. ముందు జాగ్రత్తగా ఎస్డీఆర్ఎఫ్ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. పోలీసు సిబ్బంది పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆది దంపతులైన దుర్గామల్లేశ్వరులను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ కొనసాగుతోంది. శివరాత్రి సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని అందమైన పుష్పాలతో చూడముచ్చటగా తీర్చిదిద్దారు. దుర్గమ్మ దర్శనానంతరం మల్లేశ్వర స్వామి సన్నిధికి భక్తులు తరలి వెళ్లారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పరమశివునికి ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని భక్తులు విశేష సంఖ్యలో తరలి రావడంతో క్యూ లైన్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కళ్యాణ మూర్తులుగా శోభిల్లుతున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకున్న భక్తజనం పరవశించారు. మహాశివరాత్రి సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంతో పాటు మల్లేశ్వర స్వామి వారి ఆలయాన్ని పుష్పాలతో చూడముచ్చటగా అలంకరించారు. రంగురంగుల పుష్పాలతో ఏర్పాటు చేసిన
శివలింగం, నందీశ్వరుని మూర్తులు భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి. భక్తుల రద్దీ విపరీతంగా ఉన్నప్పటికీ వారికి త్వరితగతిన దర్శనమయ్యేలా ఈవో సీనా నాయక్ నేతృత్వంలో సిబ్బంది చర్యలు చేపట్టారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని మల్లేశ్వర స్వామికి త్రికాల అభిషేకాలు, లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ వేద పండితులు వివరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ సమేత దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాణిపాక విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో మహానదాన కార్యక్రమం. శ్రీ శివకేశవ ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సందడి. మహాశివరాత్రిని పురస్కరించుకుని పరమశివునికి ప్రత్యేక పూజాభిషేకాలు. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.